ఈ వీక్ చాలా కష్టంగా గడిచింది. జాబ్ పోయింది. మళ్ళీ బెటర్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తున్నాను. ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్ట్ కూడా అప్లై చేశాను. చాలా స్ట్రెస్తో ఉన్నాను. ఇదే ఫ్లోలో డైలీ వాకింగ్స్కి వెళ్ళేవాడిని. మ్యాక్సిమం రిజెక్షన్స్ ఎక్కువ, యాక్సెప్టెన్స్ తక్కువ. సో నాకు స్టూడెంట్ వరల్డ్ వైడ్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ కంపెనీలో ఎవ్రీ వీక్ సాటర్డే అండ్ సండే వీక్ ఆఫ్స్. బట్ ఈ వీక్ స్పెషల్గా ఫ్రైడే ఇండిపెండెన్స్ డే అనేసి హాలిడే వచ్చింది. సో ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మా మమ్మీని, మా డాడీని అండ్ మా తమ్ముడిని చూడాలని. యాక్చువల్గా నాది 3 to 12 షిఫ్ట్. నైట్ 12 అంటే వచ్చేపాటికే 12:30 అవుతుంది. సో వచ్చి డిన్నర్ తినేసి 1 o'clockకి రిజర్వేషన్ చేసుకున్నాను. మార్నింగ్ 10 o'clockకి రిజర్వేషన్ చేసుకున్నాను. మార్నింగ్ 10 o'clockకి హైదరాబాద్లో స్టార్ట్ అయితే నేను రీచ్ అయ్యేపాటికి ఈవినింగ్ 5 అవుతుంది గుడివాడ. సో 10 o'clock అంటే నేను 9 o'clockకే ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వెళ్తాను. కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. అంటే 10 అంటే 10:30 అవుతుంది బస్సు వచ్చే టైం. అంటే హాఫ్ అన్ అవర్ లేట్గా వస్తుంది బస్సు. ఈ 1.5 hours ఉంది. వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇలా వీడియోస్ తీశాను. ఓకే, 10:30 అయింది. బస్సు వచ్చింది. బస్సు ఎక్కాను, సీట్లో కూర్చున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు జర్నీ. ఏమో చూడాలి ఎప్పుడు వెళ్తారు అనేసి. యాక్చువల్గా డ్రాపింగ్ పాయింట్ అయితే 4:45 అని ఉంది. బట్ స్టార్ట్ అవ్వడం 10:30కి స్టార్ట్ అయింది కాబట్టి ఈవినింగ్ 4:45 కంటే ఎక్కువ టైం పట్టవచ్చు, లేదంటే 4:45 లోపు వెళ్ళిపోవచ్చు. నేను ఏ టైంలో రీచ్ అయ్యానో మీకు తెలియాలంటే ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు మీకు తెలుస్తుంది నేను గుడివాడ 4:45కి రీచ్ అయ్యానా, 5కి రీచ్ అయ్యానా, 4:30కి రీచ్ అయ్యానా అనిపిస్తుంది. బస్ ఎక్కాను, బస్ స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఫస్టే హనుమాన్ సినిమా. నేను హైదరాబాద్లో చాలా స్ట్రెస్సెస్లో ఉన్నాను. మీన్స్ జాబ్ పోయింది అండ్ బెటర్ ఆపర్చునిటీస్ చూసుకోవాలి. అండ్ ఆర్ఆర్బీ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేశాను. అప్లై చేసినప్పుడు ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ అనేసి అండ్ ఫొటోస్ దగ్గర చాలా ఇబ్బంది పడ్డాను. సో ఎవ్రీడే, నాట్ ఓన్లీ వన్ డే, రోజు ఏదో ఒక స్ట్రెస్. సో ఇంత స్ట్రెస్లో ఎన్నో వాకింగ్స్ అటెండ్ చేస్తే ఇందులో జాబ్ వచ్చింది. సో ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. సో ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక చిన్న రిలాక్సేషన్, ఒక మూవీ చూశాను. సో ఆన్ ద వేలో మూవీ రన్ అవుతుంది అండ్ బయట సీనరీ బాగుంది. దాంతోపాటు నేను బ్లూటూత్లో సాంగ్స్ కూడా వినుకున్నా అండ్ ఇట్స్ ఎ గుడ్ రిలాక్సేషన్. సో నాకు అర్థమైంది ఏంటంటే మన ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఈ చిన్న చిన్న ఆనందాలు కూడా లేకపోతే లైఫ్ మరీ వరస్ట్గా అనిపిస్తుంది. సో ఆన్ ద వేలో నా జర్నీ ఇలా కంటిన్యూ అవుతుంది. హనుమాన్ మూవీ అయిపోయింది. నెక్స్ట్ పక్కా కమర్షియల్ మూవీ స్టార్ట్ చేశారు. మూవీస్ మీద మూవీస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఓ రకంగా బస్ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. మూవీస్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. అండ్ నా లైఫ్లో ఒక క్వశ్చన్ కూడా స్టార్ట్ అయింది. ఇంకా ఎన్ని డేస్ ఉంటుంది నాకు ఈ స్ట్రగుల్ అనేసి. అంటే యాక్చువల్గా నాది బీటెక్ 2024లో పాస్ అవుట్ అయింది. మీన్స్ ఇట్స్ 2 years. ఈ 2 yearsలో నేను 9 jobs చేశాను అండ్ 53 interviews అటెండ్ అయ్యాను. అండ్ ఇన్ దట్ మోర్ ఇంటర్వ్యూస్ ఆర్ రిజెక్టెడ్. ఏవో ఐ థింక్ 5 to 10 యాక్సెప్ట్ అయ్యాను. నా లైఫ్లో నేను చాలా ఫెయిల్యూర్స్ చూశాను అండ్ ఇన్ ఎవ్రీ ఫెయిల్యూర్ కూడా నేను దాన్ని ఫెయిల్యూర్లో చూడలేదు, ఓన్లీ ఛాలెంజ్ అని చూశాను. ప్రతి ఛాలెంజ్ని కూడా ఒక టాస్క్లో తీసుకున్నాను. మీన్స్ ఇట్స్ ఎక్స్పీరియన్స్. మీన్స్ వీఆర్ ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ ఆల్ డూ మిస్టేక్స్. బట్ రేపు ఆ మిస్టేక్ మనం చేయకూడదు. వీ షుడ్ డూ ఎ న్యూ మిస్టేక్స్. సో ఆ మోటివేషన్తో నేను ముందుకెళ్తున్నాను లైఫ్లో. అండ్ నార్మల్గా జాబ్స్ చేసుకుంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ట్రై చేస్తున్నాను.
సో ఇన్ మై లైఫ్ దిస్ ఈజ్ మై 10th జాబ్. సో ఇది అన్ని వాళ్ళు ఉంటుందో చెప్పలేను. సో ఇన్ని స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఒక చిన్న రిలాక్సేషన్ ఈ బస్ జర్నీ, మూవీస్, సాంగ్స్ అండ్ బయట సీనరీ చూస్తున్నారు కదా. సో టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా నా స్ట్రెస్ని మీ అందరితో పంచుకుందాం అనేసి. ఐ నో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నాకెందుకు నా ప్రాబ్లమ్స్ మీ అందరికి చెప్పుకోవాలని ఉంది. బస్ నేను మార్నింగ్ 10:30కి ఎక్కాను. 1:30 అవుతుంది, 3 hours అవుతుంది, ఎక్కడ ఆపలేదు. పోనీ వాష్రూమ్స్ వదిలేయండి, అట్లీస్ట్ లంచ్ కూడా ఎక్కడ ఆపలేదు అసలు. నాకేమో ఆకలేసేస్తుంది. టైం 1:45. మరి నేను 10:30కి ఎక్కాను రా. ఒకసారి డ్రైవర్ని అడుగుదాం వెళ్ళి. ఓకే, అడిగేసి వచ్చాను అంటున్నాడు. ఒక 10 minutes ఇక్కడ లంచ్ దగ్గర ఆపుతాను అంటున్నాడు. 2 అయింది. ఒరే 10 minutes అన్నావు కదరా. 2:15 అయింది. ఆపాడు. హోటల్ ఉంది, చూద్దాం ఏముంటుందో తినడానికి. బాగా ఆలోచించి గాయస్ నేను వెజ్ మీల్స్ ఎంచుకున్నాను. ఇది ఒకటే కొంచెం రీజనబుల్గా ఉంది కాస్ట్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి. వై బికాజ్ ఆడు చికెన్ బిర్యానీ 220 rupees అంటున్నాడు. చికెన్ 5 piece బిర్యానీ. నార్మల్గా రైస్ చికెన్ కర్రీ కూడా 220 rupees అంటారు. దాంతో కంపేర్ చేసుకుంటే వెజ్ మీల్స్ ఫుల్ మీల్స్ 150 rupees. ఇంకా అది ఓకే చేసుకున్నాను. స్వీట్ ఇచ్చాడు, రైస్, కర్రీ, పప్పు, చారు, సాంబార్, పెరుగు, 2 ఫ్రై కర్రీస్, ఒక గ్రేవీ కర్రీ. ఇది సరిపోదా గాయస్ ప్రజెంట్ ఇప్పుడు మధ్యాహ్నంకి. తినేసి మళ్ళీ నా జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ పక్కా కమర్షియల్ మూవీ అయిపోయి శతమానం భవతి మూవీ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ ద 3rd మూవీ. జర్నీ కంటిన్యూ అవుతుంది అనుకుంటే అలాగా 4 o'clockకి ఆడొక ట్విస్ట్ చెప్పాడు. విజయవాడలో క్లచ్ ప్రాబ్లం ఉన్నది, బస్కి క్లచ్ ప్రాబ్లం. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళాలి బస్సు. మీరు అందరూ విజయవాడలో ఒక 10 minutes ఉండాలి, ఎక్కడికి వెళ్ళకండి అన్నాడు. ఆడన్నాడనేసి మేమేమో ఆడి మాటలు నమ్మి విజయవాడలో బస్సు దిగాం. ఆడేం చేశాడంటే 10 నిమిషాలని చెప్పి అరగంట సేపు ఉంచాడు. ఏం చేస్తాం, తప్పదు కదా. మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. శతమానం భవతి మూవీ కూడా కంటిన్యూ అవుతున్నాం అలాగా. టైం వచ్చేసి 6:10 అయింది. మార్నింగ్ 10:30కి స్టార్ట్ అయ్యా, 6:10 అవుతుంది. కానీ శతమానం భవతి మూవీ అసలు ఇట్స్ వెరీ స్పెషల్ మూవీ. ఒక్కొక్క డైలాగ్ ఎంత బాగున్నాయంటే ఎలాంటి వాళ్ళనైనా అట్రాక్ట్ చేస్తాయి. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. అలా నా బ్లూటూత్ ఛార్జింగ్ అయిపోయింది. మొబైల్ నేను మార్నింగ్ 100% పెట్టుకుంటే ఇప్పటికి 45%కి వచ్చింది. జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. మా మమ్మీ డాడీ కాల్స్ చేస్తూనే ఉన్నారు. అదేంట్రా మార్నింగ్ 10 o'clockకి బస్సు ఎక్కావు, ఇప్పుడేమో చూస్తే 6:40 అవుతుంది, ఇంకా రాలేదు అనేసి అంటున్నారు. ఏం చేస్తాం, ఇట్లా లేట్ అయిపోయింది బస్ అనేసి. గుడివాడ దగ్గర అవుతున్న కొద్దీ చాలా ఒక కొత్త ఎనర్జీ వస్తుంది. యాక్చువల్గా నాకు 3 days హాలిడేస్ ఇచ్చారు, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. సో 1 day అంతా ఇక్కడ అయిపోతుంది. అండ్ సాటర్డే, సండే ఎలా గడుస్తుందా అని చాలా అంటే చాలా యాంగ్జైటీగా అండ్ క్యూరియాసిటీగా కూడా ఉంది. అక్కడ చూస్తే శతమానం భవతి మూవీ, ఇక్కడ చూస్తే ఫుల్ ఆఫ్ విలేజెస్. బాగా బాగుంది కదా, మంచి కాంబినేషన్. సో ఫైనల్గా రీచ్ అయిపోతున్నాను గుడివాడ. 9 hours జర్నీ. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా నైట్ జర్నీసే పెట్టుకునేవాడిని, ఎందుకంటే నేను ఇంతకుముందు చేసిన జాబ్స్ అన్నీ కూడా నార్మల్ జనరల్ షిఫ్ట్స్. బట్ ఇది 3 to 12 షిఫ్ట్ కాబట్టి నేను
డే జర్నీ పెట్టుకున్నాను. ఓకే గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని మాకు అర్థమైంది. మీరు ఇంత లాంగ్ జర్నీ చేశాక ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుందో కింద కామెంట్ చేయండి గాయస్. మీకు నా జర్నీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్.